మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. శ్రీశైలం గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని హైదరాబాద్ నుంచి. ఆలయాల్లో శివుడు లింగ రూపంలోనే ఎందుకు దర్శనమిస్తాడు? ఈశ్వరుడి లింగము పృథ్వీ తత్వానికి సూచిక. మొట్టమొదటి ఆది పృథ్వీ లింగము అనేటువంటిది మనకి కుంభకోణంలో ఉన్నది అని మనకి ప్రతీతి. ఆపాతాళనభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అని మనకి ఈశ్వరుడి యొక్క ధ్యాన శ్లోకం చెప్తోంది. సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర తత్వానికి ఆకారం ఏమని పెడతారు మీరు? పాతాళం నుంచి ఆకాశం వరకు కూడా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై. జ్యోతి స్వరూపంలో వారు భాసిల్లుతున్నారు, అంటే మెరుస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, పాతాళం నుంచి కూడా గగనం వరకు ఉన్నటువంటి ఈశ్వరుడు ఎందులో లేడు? అన్నింటిలో ఉన్నారు. అన్నింటిలోనూ చైతన్య రూపమై తానున్నాడు. అన్నింటిలోనూ చైతన్య రూపమై తానున్నాడు. మరి ఈ ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి, అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఈశ్వర తత్వము ప్రకృతితో కలిసినప్పుడు ఏమవుతుంది? అది చైతన్యం అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఈశ్వరుడు సతీదేవి వియోగం తర్వాత ఏమయ్యాడు? ఆయన చైతన్యరహితుడై ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. తారకాసుడు జన్మించాడు. విశ్వమంతా ఆయన విశేషంగా ఇబ్బందులు పెడుతున్నాడు. అప్పుడు అందరూ ఏం చేశారు? ఈశ్వరుడికి పార్వతీదేవితో కలిగేటువంటి సంతానము వలన తారకాసుడు సంహరింపబడతాడు అని చెప్పారు. మరి ఈశ్వరుడు ఎందుకు చంపలేకపోయాడు? ఆయన ఈశ్వరుడు అంతే అంత మహత్తర శక్తివంతుడు కదా. మరి ఈశ్వరుడు తారకాసురుడు ఎందుకు సంహరించలేకపోయాడు అంటే, పురుషుడు ప్రకృతి లేక ఏమీ చేయలేడు. ప్రకృతి పురుషుడు లేక ఏమీ కాలేదు. అందుకనే లలితా సహస్రనామం ఏమని చెప్తుంది? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని మనకి సౌందర్యలహరి చెప్తుంటే, శ్రీ శివ శివశక్త్యేక్య రూపిణీ లలితాంబిక అంటుంది. శివుడు శక్తి ఒకటైతే సృష్టి చైతన్యం. శివుడికి శక్తికి అభేదం. అలా ఈ సృష్టిని నడిపించేటువంటి, ఈ సృష్టి విలాసానికి హేతువైనటువంటి పురుషస్వరూపంగా స్వామివారు పృథివ్యాత్మకమైనటువంటి లింగ రూపంలో ఉంటే, అమ్మవారు ప్రకృతి రూపంలో ఆవిడ ఈ సృష్టిని నడిపిస్తున్నారు. ఆవిడ అందులో ఆ లింగ స్వరూపంలో ఆంతర్యం ఏమిటి అంటే, అది ప్రకృతితో కలిసి సృష్టిలో చైతన్యం నింపేటువంటి మహత్తరమైనటువంటి చైతన్య స్వరూపముగా మనకు అర్థమవుతుంది. అక్కడ ఇంకా సృష్టి విలాసమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరుడు ఎందులో లేడు? ఇందాకని చెప్పుకున్నట్టుగా అన్నింటిలోనూ తానై ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంతా గాలి ఉంది. కానీ నాకు మాత్రమే గాలి కావాలంటే ఫ్యాన్ వేసుకోవాలి, అంతేనా? అలా సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యము మనకి మన అభీష్ట సిద్ధి కోసము, చైతన్యము కోసము ఒక స్వరూపంలోకి కావాలి అంటే ఆ ఆకారం యొక్క అంతరార్థమే శివలింగ రూపం. ఆ శివలింగం మళ్ళీ 3 భాగాలుగా, కింద విష్ణువు, మధ్య బ్రహ్మ, పైన ఈశ్వరుడుగా దాన్ని వర్ణించడం జరిగింది శివమహాపురాణం. అంతటి మహత్తరమైనటువంటి లింగ స్వరూపము అంటే సృష్టిని నడిపించేటువంటి పురుష స్వరూపముగా చెప్పబడుతుంది.